నా పేరు బత్తుల సంజీవరాయుడు. నేషనల్ బీసీ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సంఘం జాతీయ జనరల్ సెక్రటరీని. ఈరోజు మీడియా సమావేశంలో అంశం ఏమంటే, ఈ నెల 11వ తేదీ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర మహాసభ ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ఆ మహాసభలో తీర్మానించే అంశాలు, మొదటి అంశము ఒడ్డెర్లను ఎస్టీ జాబితాలో చేర్చాలని. గత 30 సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు మాకు మొండి చేయి చూపిస్తూ ఎస్టీ జాబితాకు దూరం చేస్తున్నది. కావున మేము ఈ మహాసభలో మొదటి అజెండా అంశంగా పెట్టుకొని ప్రభుత్వాన్ని మేము కోరుచున్నాం. రెండవ అంశము, కొన్ని సంవత్సరాల క్రితమే రాష్ట్ర ఒడ్డెర ఫైనాన్స్ కార్పొరేషన్ మంజూరు చేసింది. కానీ బడ్జెట్ ఏమాత్రము మంజూరు చేయక నానా ఇబ్బందులు పడుతున్నాము. కాబట్టి ఈ సంవత్సరం 2500 నుంచి 500 కోట్లు బడ్జెట్ మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుచున్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం అనగా 2024వ సంవత్సరం ఆగస్టు 15 కంటే ముందు నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రసంగంలో ఒడ్డెర్లను ఖచ్చితంగా ఎస్టీ జాబితాలో చేరుస్తానని ఆ రోజు ప్రసంగించారు. కానీ ఇంతవరకు ఎస్టీ జాబితాలో చేర్చే అంశాన్ని శాసనసభలో తీర్మానాన్ని కూడా ఏమాత్రం దానికి ప్రాముఖ్యత ఇవ్వలేదు. ఇవ్వాలని మేము కోరుచున్నాం. మరియు ఒడ్డెర్లకు ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వాల్లో తీర్మానం చేసి ఉభయ సభలైన పార్లమెంటులో రాజ్యసభలకు తీర్మానం చేసి పంపాలని రేపు 11వ తేదీ నిర్వహించే మహాసభలో, రాష్ట్ర ఒడ్డెర్ల మహాసభలో మేము తీర్మానించబోతున్నాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము మా ఒడ్డెర్లను కనికరించి మాకు ఎస్టీ జాబితాలో అవకాశం కల్పించాలని, ఫైనాన్స్ కార్పొరేషన్కు నిధులు మంజూరు చేయాలని, అదేవిధంగా క్వారీలు, నాపరాయి గనులు, మా కుల వృత్తిని మాకు అవకాశం కల్పించకుండా రాష్ట్ర ప్రభుత్వం అగ్రకులాలకు కాంట్రాక్టు బేసిస్ మీద వారికి ఇచ్చి మేము కూలీలుగా మారి నానా ఇబ్బందులు పడుతున్నాం. కాబట్టి మాకు గనులలో, క్వారీలలో మా కుల వృత్తి ప్రకారము మాకు రిజర్వ్ చేయాలని మేము కోరుచున్నాం. ఈ విధంగా చేయడం వల్ల మేము రాష్ట్ర ప్రభుత్వానికి రుణపడి ఉంటామని ఈ సందర్భంగా మీడియా ద్వారా కోరుచున్నాం. మీడియా మిత్రులందరికీ, ఇక్కడ వచ్చిన వడ్డేర సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు తిరుపతి శ్రీనివాసరావు, వడ్డేర రాష్ట్ర అధ్యక్షుల్ని. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, రాష్ట్రంలో దరిదాపులుగా 40 లక్షల మంది వడ్డేర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై ఒక డిమాండ్గా అధికారాన్ని కోరడం జరుగుతూ ఉంది. ఆ అధికారం ఎలా కోరుతున్నామంటే, తుమ్మలపల్లి కళాక్షేత్రంలో వడ్డెబోబన జయంతి సందర్భంగా మహాసభ బత్తుల రాయుడు గారు ఏర్పాటు చేశారు. వారి ఆధ్వర్యంలో తుమ్మలపల్లి కళాక్షేత్రం విజయవాడలో మహాసభ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మహాసభలో మా ఆశయాలు ఏంటంటే, వడ్డేర్లకు ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు వడ్డేర్లకు ఏదైతే పాదయాత్రలోనూ ఆ విషయాలను వడ్డేర్లకు ఇచ్చిన హామీలు ఈ ప్రభుత్వం అతి తొందరలో నెరవేర్చాలని ఆ ఆశయాల మీద ఈరోజు ప్రెస్ మీట్ పెడతాం జరిగింది. మా డిమాండ్లు ఏంటంటే, జనాభా రాష్ట్రంలో ఉన్న 40 లక్షల మందికి గాను 250 కోట్లు వడ్డేర కార్పొరేషన్ నిధులు మంజూరు చేయాలని, విరివిగా స్వయం ఉపాధి కల్పించాలని, గ్రూపులు బ్యాంకుల్లో లింకు లేకుండా ఆర్థిక సహాయం అందించాలని,
అట్లాగే రెండోది కోరీల్లో వడ్డీర్లకు 25% రిజర్వేషన్ కల్పించాలని, ప్రభుత్వం కాంట్రాక్ట్ పనుల్లోనూ డిపాజిట్లు లేకుండా నామినేట్ పద్ధతి ప్రకారం 15% ప్రభుత్వం పనులు రిజర్వేషన్ చేయాలని, వడ్డెర కులాన్ని బీసీఏ నుండి ఎస్టీలో రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం, కేంద్ర పార్లమెంట్లోనూ తీర్మానించి రాష్ట్రాన్ని ఆమోదించి పొందేటట్లు చేయాలని, 4వ అంశం ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న జయంతిని ప్రభుత్వమే నిర్వహిస్తుంది కాబట్టి త్వరలో ఈ రోజు జీవో వచ్చింది కాబట్టి ఆ జీవోని రాష్ట్ర ప్రభుత్వమే జయంతి వేడుకల్ని రాష్ట్ర వ్యాప్తంగా చేయడానికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, బీసీ మినిస్టర్ సౌతమ్మ గారు వారందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ రేపు జరగబోయే జయంతి వేడుకలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా చేసుకుంటే అవకాశం కల్పించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్తూ ప్రథమ ఆశయాలు వడ్డేర్ల రక్షణ చట్టాన్ని పరిరక్షణ చేస్తూ రాజకీయ గుర్తింపు ఇవ్వాలని, గనుల్లో కోరీల్లో నిత్యం ప్రమాదాలు ఎదుర్కొంటున్నప్పుడు సమస్యలు వల్ల ఉచిత ప్రమాద బీమా 10 లక్షల వరకు మంజూరు చేయాలని కోరుతున్నాం. అన్ని శాఖల్లోనూ వడ్డేర కులం సర్టిఫికెట్ ప్రొడ్యూసర్ చేయటం వలన చిన్న కాంట్రాక్ట్ వర్కర్లు నామినేట్ పద్ధతి కేటాయించాలని కోరుతున్నాం. Thank you for watching the video and please subscribe Virat Media. For more updates, click on the bell icon.